స్టేట్ బ్యాంకు లూటి, పోలీస్ కమిషనర్ పరారి. ఈ రెండుకి సంబంధం ఉందా? నేరస్తుల ముఠాలో ప్రధాన పాత్ర వహిస్తున్న సైంటిస్ట్ కమిషనర్ కొడుకు సుందరవేణి అనుమానం. తలుపులు మూసేది హృదయాలు తెరిచి సందేహాలు తీర్చుకోవడానికి. అంటే మీరు నన్ను మనసారా ప్రేమిస్తున్నారా? నిన్ను ప్రేమించడం నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను. అయితే రహస్యాలు దాచుకోవడం ప్రేమకు నిదర్శనం అంటారా? మాధవి, కయ్యాలతో ప్రారంభమైంది మన పరిచయం. తర్వాత హృదయాలే బియ్యం అందుకున్నాయి. అదంతా నిజమని మురిసిపోయాను. కానీ ప్రేమను మోసానికి, ఉద్యోగాన్ని ధనాశకు బలి చేస్తారని ఊహించుకోలేకపోయాను. మాధవి, నువ్వేమనుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు. మీరే అర్థమయ్యేటట్టు చెప్పండి. ఎందుకు మీరు బాధపడుతున్నారు? ఆ కమిషనర్కి మీకు సంబంధం ఏమిటి? ఆయన మంచితనం ఇది నీ కారణం. అది ఆత్మవంచన కాదు. కాకపోతే కమిషనర్ వెళ్లే ముందు మీరు ఆయనతో అంత ఆప్యాయంగా ఉండడంలో ఆంతర్యం ఏమిటి? చెప్పలేదు మాధవి, చెప్పలేదు. నేనేమీ చెప్పలేదు. అక్కర్లేదు, తెలుసుకున్నాను. ఏమని? మన అనురాగాలకు అడ్డుగోడ కండి, ఆశయాలు ఆదర్శాలు నాశనం చేసి మిమ్మల్ని తన చేతిలో కీలుబొమ్మని చేసుకున్నాడా కమిషనర్? మాధవి, ఆయన ధర్మరాజు కాదు, యమధర్మరాజు. మాధవి, పెద్ద మనిషిలా ప్రవర్తిస్తూ పెద్ద ఆఫీసరే ఉండి ప్రభుత్వాన్ని వెన్నుపోటు పొడుస్తున్న గోముఖ వ్యాఘ్రం. దుష్ట స్నేహితులతో హంతకుడైన కొడుకు ఆధారంతో అమాయక ప్రజల్ని దోచుకుంటున్న తేనె బుసని కండి. ఆఖరికి నీతిగా ఉండే మిమ్మల్ని కూడా తన మంత్రాంగంలోకి లాక్కుని మారణ హోమానికి దారి తీస్తున్న నరరూప రాక్షసుడు. ఇది ఇప్పుడు ఎవరిది నరరూప రాక్షసుడు అన్నావు? ఆ పోలీస్ కమిషనర్ నా తండ్రి. ఇన్ని ఘోరాలకు నేరాలకు కారణపూతులైనటువంటి ఆ సుందరం నా తమ్ముడు. మాధవి, నా తమ్ముడు. ఏమిటి మీరు అంటున్నది? ఈ రక్త సంబంధాలు, ప్రేమానుబంధాలు, ఉద్యోగ ధర్మానికి ఎప్పుడు ప్రతిబంధకాలి. అవునండి, బ్రహ్మయ్య, గంగాధరం, సుదర్శన వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెంటనే పోలీస్ బందోబస్తు పంపించండి. నేను సుదర్శన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. థ్యాంక్ యూ సార్. Hello. Come on. How do you do? Fine, thank you. ये सब बंगला आप ही का है? हाँ, ये सब बंगला मादे. So nice. Thank you. अरे बाप रे, इतना बड़ा बंगला में आप अकेला? అకేలా కాబట్టే అప్పుడు కనిపించిన వాళ్ళు తిరిగి ఇంతవరకు కనిపించలేదని నా దిల్ ఆడిపోతూ ఉంది. బంగ్లా చూస్తారా? అయితే ఆవండి. ఇటు అదండి. మా ఇల్లు చూడడానికి వచ్చారు కదా సిఐడి గారు. చూడండి, బాగా చూడండి. చూస్తూ ఈ భూగృహంలో శాశ్వతంగా పడి ఉండండి. పంజాబీ డాన్సర్ అని నన్నే మోసం చేస్తావు. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావమ్మా? సుదర్శనం వాళ్ళు నన్ను ఎత్తుకొచ్చి
గోల్కొండ దగ్గర భూగృహంలో బంధించారు. నువ్వు అక్కడే ఉన్నావా? అవును. మరి నువ్వక్క? నేను నీ జాడ కోసం పోలీసులు చేరి సిఐడిగా పనిచేస్తున్నాను. అలాగా అక్క, పోలీస్ కమిషనర్ గారు కూడా ఇక్కడే బందీ అయ్యారు. ఆయన మేనకోడలు కరుణ, ఆమె కూడా అక్కడే ఉందా అన్న? అవును, కరుణ తెలియక మందు తాగి అదృశ్యం అయిపోయింది. ఇక్కడంతా భయంగా ఉందక్క. నీకేం భయం లేదమ్మా, నేను వెంటనే పోలీస్ సిబ్బందితో అక్కడికి వస్తాను. మరి నాకు దారి? కరుణ మిమ్మల్ని కలుసుకుంటుంది, తనే దారి చూపెడుతుంది. కొంప మునిగిపోయిందండి. ఏం జరిగింది? మన మాధవ్ లేదు, అదే సుదర్శన్ గారింటికి వెళ్ళింది అంతేనా? అవునండి, లోపలికి వెళ్ళి సిగ్నల్ ఇస్తానండి. ఇప్పుడు ఇవ్వలేదు అంతేనా? చూసి నేను సిగ్నల్ కొట్టానండి, దానికి జవాబు లేదు అంతేనా? అంతేనంటే కొంప మునిగిపోతుంటాను. సరే, ఇప్పుడు సుదర్శన్ గారు ఏం చేస్తున్నారు? ఆయన ఏదో ఎలక్షన్ లో గెలిచాడంట, గుంపులుగా చెప్తున్నారు ఏదో పెద్ద ఊరేగింపు కోసం. రైట్, 1 minute. ఏ 1 minute? చారకు వచ్చి ఈ గుంపులో చేరాను అన్నట్టు మా అప్పలమ్మ ఏమైందో ఏమిటో. చెప్పులు ఎందుకండి? కుక్క కాటుకు చెప్పు దెబ్బ. జ్వరాల వల్లనే నాకు ఈ విజయం లభించింది. మీ అందరికీ నా కృతజ్ఞత. మీ వంటి గొప్పవారు తప్ప అసలు ఈ పదవికి అర్హులు ఎవరున్నారో చెప్పండి. సుదర్శనం గారికి. మీ విజయానికి మురిసిపోయి అభిమానులందరూ బయట ఎదురు చూస్తున్నారు. పెడదామా? జోడు లేకుండా వస్తున్నారా? థ్యాంక్ యూ. కొత్త జోడై ఉంటుంది. పదండి, బయట ఎదురు చూస్తూ ఉంటారు. పదండి.